డీటెయిల్ చూస్తే విశాఖపట్నంలోని సబ్భారం శాంత్యం సమీపంలో ఐటీసీ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విశాఖపట్నంలోని సబ్భారం సోంత్యం సమీపంలోని ఐటీసీ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ రవి. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి సబ్బవరం సొంట్యం సమీపంలో ఉన్నటువంటి ఉన్నాయి. ఈ వేర్ హౌస్ గోడౌన్స్ లో ఈ రోజు ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. భారీ ప్రమాదం కారణంగా మంటలన్నీ కూడా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాదాపు 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఈ మంటలు అంటుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సింది. అయితే కొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఉన్నట్లుగా అయితే ముఖ్య సమాచారం అయితే అందుతుంది. అయితే ఎవరికి ఏం జరిగిందనే దానిపైన కూడా ఇంకా పూర్తిగా కూడా ఎక్కడ కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయాన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా వేర్ హౌస్ లోపల ఏదైతే ఐటీసీకి సంబంధించినటువంటి వేర్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్ హౌస్ లోపల ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా మంటల్లో కాలి బూడిదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సొంట్యం గానీ సబ్బవరంకి వెళ్ళేటటువంటి రహదారి పక్కనే ఈ ఐటీసీ గోడౌన్స్ ఉండడం, అలాగే దానికి ఆనుకుని ఉన్నటువంటి నివాస గృహాలు కూడా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి నివాసితులందరూ కూడా భయాందోళనతో ఒకసారిగా బయటకు వచ్చి కేకలు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయాన్న మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బందికి అయితే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా సమాచారం అందించారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంట నుంచి కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మంటలన్నీ కూడా అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర విపత్తుల శాఖకు సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఈ 2 బృందాలు కూడా అక్కడికైతే చేరుకోవడం అయితే జరుగుతుంది. వీరు కూడా అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 నుంచి 5 అగ్నిమాపక శకటాల ప్రాంతానికి అయితే చేసుకోవడం అయితే జరిగింది. మంటల్ని అదుపు చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు మంటలను అదుపు చేస్తున్నప్పుడు కూడా మరోవైపు అయితే మంటలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు అయితే లోనవుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన కూడా ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయాన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో విశాఖ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.